వైదీశ్వరన్ కోయిల్ తెలుసు కదా, అక్కడున్న పరమేశ్వరుడు వైద్యనాథుడు ఎలాంటి రోగాన్నైనా ఆయన హరిస్తాడు. అక్కడికి తీసుకువెళ్ళి 3 రోజుల పాటు మీ అమ్మాయిని అక్కడ నిద్ర చేయిస్తే కనుక అద్భుతం జరిగి నీ కూతురు మామూలు స్థితికి వస్తుంది అని చెప్తారు. అంటే సరే అని చెప్పి రాజు అక్కడికి తీసుకువెళ్ళిపోయి అక్కడ ఆలయంలో పాపం ఆకులు అవన్నీ వేసి వాటి మీద పడుకోబెట్టి అమ్మాయిని ఏ అద్భుతం జరుగుతుందా అని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. స్వామి నువ్వే అనుగ్రహించు అని. సరిగ్గా 3వ రోజున జ్ఞాన సంబంధుల వారు అక్కడికి వస్తారు. వచ్చి ఆలయంలో స్వామిని దర్శించుకుంటూ ఎవరి అమ్మాయి ఎందుకు ఇలా పడుకోబెట్టారు అని అడుగుతారు. అప్పుడు ఈ కథ అంతా చెప్పేసరికి ఓహో అవునా అని చెప్పి అక్కడ కూర్చుని విషహరణ శక్తి ఉన్న పత్తికం పాడతారు. వెంటనే ఆ అమ్మాయి లేచి కూర్చునేసరికి రాజు ఆశ్చర్యపోతాడు. అలాగనే చాలా సంవత్సరాలుగా అమ్మాయి దేహం యొక్క రంగు అంతా మారిపోతుంది జబ్బు వల్ల. వెంటనే ఆ రంగు కూడా మామూలుగా వచ్చేసి మెరిసిపోతుంది అనమాట. అప్పుడు జ్ఞాన సంబంధుల వారి పాదాల మీద పడి, నాయన నీకు చూస్తే 8-9 ఏళ్ల వయస్సు లేదు, అలాంటిది నువ్వు ఎంత శక్తిమంతుడివి, నా రాజ్యం మొత్తం నీ పాదాక్రాంతం చేసేస్తున్నాను, మీకు ఏం కావాలో చెప్పండి, ఈ క్షణం నుంచి నేను మీ దాసుణ్ణి అని చెప్తాడు రాజు. చెప్తే అప్పుడు ఆయన అదేం అక్కర్లేదు కానీ నువ్వు ఆ పాషండుల మాటలు నమ్మి సనాతన ధర్మాన్ని దూరం చేసేస్తున్నావు నీ రాజ్యంలోంచి, అలా కాకుండా మళ్ళీ వెళ్ళి ధర్మ ప్రతిష్టాపన చెయ్యి అని చెప్పి పంపిస్తారు. ఆ తర్వాత జ్ఞాన సంబంధుల వారు మధురై వెళ్తారు. అప్పుడు మధురై పాండ్యులు పరిపాలిస్తూ ఉంటారు. చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉంటుంది. సాక్షాత్తు పార్వతీదేవి వచ్చి మీనాక్షిలా వెలసిన ప్రదేశం కుబ్జపాండ్యుడు అని ఒక రాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఆయనకి గూను ఉంటుందన్నమాట. ఆయన ఏం చేస్తారు, ఈ పాషండ మతస్థులందరూ లొంగదీసేసుకుని నీకు ఈ అనారోగ్యం రావడానికి కారణం ఈ సనాతన ధర్మమును, ఈ వేదాలు ఇవన్నీను, వీటిని దూరం పెట్టేయి, అలాగే శివార్చన, విష్ణు అర్చన ఇవన్నీ తీసేయి, నీ రాజ్యంలోంచి తీసేసి మా మతాల్ని వ్యాప్తి చెయ్యి అని చెప్పి ఆ రాజుని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెట్టి వాళ్ళు నడిపేస్తూ ఉంటారు మొత్తం. దాంతో ప్రజలు ఎవరిని ఇంకా భగవంతుని పూజించనివ్వరు, ఆలయాలను కూడా మూత వేసేసే పరిస్థితికి వస్తుంది. ఆ రాజు భార్య, ఆ రాజు మంత్రి మహాశివభక్తులు. వాళ్ళిద్దరూ కూడా 63 నాయనారులో ఇద్దరు అనమాట. ఆయన భార్య మంగయ్యర్ అక్కరస్సి అని మహాసౌందర్యవతి, పరమ శివభక్తురాలు. ఈ రాజుకి ఆవిడ సౌందర్యం అనేది ఒక